మన దేశంలో పురాతన కాలం నుండి శనగపిండిని శరీర శుభ్రత కోసం వాడుతున్నారు. పండుగలు పబ్బాలప్పుడు స్నానం చేయించేందుకు వాడే నలుగు పిండిలో ఉండేది ఇదే. ఎన్నో రకాల పిండి పదార్థాలు ఉండగా ఇలా శనగపిండిని ఎందుకు వాడతారు? మన చర్మానికి దీనికి లింక్ ఏంటి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దీనిపై స్పెషలిస్టులు ఏం చెప్తున్నారంటే శనగపిండి సహజ క్లెన్సర్ అట. ఈ పిండిలోని గ్రాన్యుల్స్ చర్మంలోని డెడ్ సెల్స్ అలాగే మురికి ఇతర వ్యర్థాలను చాలా పవర్ఫుల్ గా తొలగిస్తాయట. చర్మంలోని స్వేద రంధ్రాలు తెరుచుకునేలా చేసి మొటిమలు రాకుండా చూస్తాయట. సబ్బులు ఇతర ప్రోడక్ట్ల చర్మంలోని తేమను శనగపిండి తొలగించదు. చర్మంలోని సహజమైన తేమను ఉండనిస్తూనే శుభ్రం చేయడం దీని స్పెషాలిటీ అట. ఇక డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఇలా ఏ రకం చర్మం ఉన్నవారైనా సరే ఏ డౌట్ లేకుండా శనగపిండిని వాడొచ్చని స్కిన్ స్పెషలిస్టులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారికి శనగపిండితో ఎంతో లాభమట. చర్మంపై స్వేద రంధ్రాలలో చేరిన ఆయిల్ ను శనగపిండి బాగా తొలగించి శుభ్రం చేస్తుందట. శనగపిండిలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్లు చర్మం నిగనిగలాడడానికి తోడ్పడతాయట. అలాగే డార్క్ స్పాట్స్ ను తొలగిస్తాయట. పిగ్మెంటేషన్ ను, స్కిన్ టోన్ దెబ్బతినదాన్ని నివారిస్తుందట. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చర్మాన్ని బిగుతుగా చేసి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేసే సామర్థ్యం శనగపిండికి ఉందట. ఇక ఇన్ని మంచి లక్షణాలున్న శనగపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం నిగనిగలాడడం పక్కా అని స్కిన్ స్పెషలిస్టులు చెప్తున్నారు. ఏవేవో కెమికల్స్ ఉండే కృత్రిమ క్లెన్సర్ల కంటే ఇదేదో మేలని తేల్చి చెప్తున్నారు.